ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఏం పేరు? నా పేరు మేకల నర్సయ్య. నాకు బ్రెయిన్ స్ట్రోక్ ద్వారా 2 కాళ్ళు చేతులు పడిపోయినాయి సార్. నాకు నిమ్స్ హాస్పిటల్ ఆపరేషన్ అయింది కానీ అదేం సక్సెస్ కాలేదు. ఇక్కడ రామంతపూర్ హోమియోపతి హాస్పిటల్ నాకు పైసలు లేక నేను అక్కడ ఇటు చావలేక అటు బతకలేక సెక్రటేరియట్ చుట్టూ ఎన్నిసార్లు వచ్చినా కానీ ఇక్కడ పాస్ అయ్యేసార్లు ఇస్తలేరు. అసలు గింత కూడా ఒక్కసారి కూడా కలుతామన్నా కానీ పాస్ అయ్యి ఇస్తలేరు. అసలు ఇక్కడ ఎంతమందికి ఇస్తారు కానీ మరి నాకు ఇస్తలేరు. మరి మంచిగా ఉన్న వాళ్ళకేమో ఇస్తారు కానీ కూకున్న కాడికి వెళ్ళి లేబనోనికి మరి పాసులు ఇయ్యారా? మరి అది ఎప్పుడైనా కానీ అధికారులు లేరు 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 అని అంటారు. మరి పాలన అని ప్రజాప్రభుత్వం అట్లా కాదు. నువ్వు ఇక్కడికి వస్తే పని అవుతుందని చెప్పింది ఎవరు? మీ ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేని కలిసావా, అధికారులను కలిసావా? గతంలో ఏమన్నారు? ఇక్కడ పొన్నం ప్రభాకర్ సార్కు సీఎంఆర్ఎఫ్ చెక్ ఇస్తే అది 1 year అవుతుంది, ఇంకా రాలేదు. అది ఇప్పుడు నాకు బ్యాటరీ వీల్ చైర్ కావాలని మలక్పేట వికలాంగుల కార్పొరేషన్ ఆఫీస్కి పోతే అక్కడ ఒకసారి ఇచ్చారు, మళ్ళీ పోతే వాళ్ళు ఇస్తలేరు సార్. బాగా ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు సిఎస్ఆర్ని కలుద్దామంటే వాళ్ళు సిఎస్ఆర్ని కలసడానికి అనుమతి లేదు, 6th floor కు అనుమతి లేదు అని అంటారు సార్. నేను లోపల దాకా పోయొచ్చు, ఎప్పుడైనా సెక్రటరీ లోపలికి పోయొచ్చిన అక్కడ ఏమన్నారు వాళ్ళు? అక్కడనేమో పాస్ తెచ్చుకోమని ఇస్తామంటారు, ఇక్కడనేమో వీళ్ళేమో అక్కడికి వాళ్ళు 6th floor కు ఓలకు అలవాటు లేదు అని అంటారు. మరి ఇక అధికారులను నాయకులను కలంది సీఎంని మినిస్టర్లని కలిసే అనుమతి లేనప్పుడు ప్రజా సమస్యలు ఎట్లా పరిష్కరిస్తారని నేను అడుగుతున్నా. దయచేసి సీఎం నీకేం కావాలి అర్జెంటుగా? వాళ్ళ మంత్రులు కనుక చూస్తే నీకేం కావాలని కోరుకుంటున్నా? ఆర్థిక సాయం కావాలా, బ్యాటరీ వీల్ చైర్ ఫోల్డింగ్ది కావాలి. మలక్పేట వికలాంగుల కార్పొరేషన్ ఆఫీసర్కు అక్కడ మాట్లాడి ఇవ్వాలని నేను. ఇక్కడ ప్రజాపాలన ఆఫీస్ ఐడియా ఉంది కదా, బట్టి విక్రమార్క కూర్చుంటారు, ఆడికి పోయినావా? అక్కడ ఇట్లాంటి సమస్యలు పరిష్కరిస్తారు, ఆడికి పోయినావా? అక్కడికి పోలేం సార్, ఎందుకంటే అక్కడ బగ్గ మంది ఉంటారని పోలేం. ఆడ మా నాన్నకు కూడా ఇబ్బంది ఉంది, నాకు ఇబ్బంది ఉంది. ఇప్పుడు ఇక్కడికి రావాలంటేనే ఇప్పుడు దగ్గర అంత ముఖం ముంగట అంత ఉండనే కాస్తలేదు. ఇప్పుడు అక్కడికే నేను మళ్ళీ ఇక్కడికి రావాలి, అక్కడ ఇబ్బందులు ఉంటాయి. ఇక్కడ అసలు ఇక్కడ డైరెక్ట్ పాస్ తీసుకొని సెక్రటేరియట్కు వెళ్ళొచ్చన్న ఉద్దేశంతో నేను ఇప్పటికి 4-5 సార్లు వచ్చినా ఒక్కసారి కూడా ఎప్పుడు కూడా అసలు పాస్ ఇస్తలేరు. ఇది మరి అధికారులు కలిసి అధికారులు కానీ సీఎం రేవంత్ రెడ్డి అన్న కలవాలి. రైట్, చూసిన కదా, 2 లెటర్స్ కూడా రాశారు. ఒకటి సీతక్కకు రాశారు, మరొకటి హెల్త్ మినిస్టర్ కూడా రాశారు. మేకల నర్సయ్య వీళ్ళు చాలాసార్లు కూడా తిరిగామంటున్నారు. ప్రజాపాలన ఆఫీస్ దగ్గరికి పోదామంటే అక్కడ చాలామంది ఉంటారనే ఉద్దేశంతో అక్కడికి పోలేని పరిస్థితి ఉంది. బట్ వీళ్ళకు ఒకటి రీఛార్జ్ సంబంధించినటువంటి ఏదైతే ఉందో వీల్ చైర్, అది ఒకటి కావాలని వాళ్ళ డిమాండ్ ఉంది. అదేవిధంగా దీనికి సంబంధించిన పాస్ తీసుకొని మళ్ళీ లోపలికి పోవాలని చూస్తున్నారు. కానీ అధికారులు కూడా ఎవరు లేని పరిస్థితి ఉంది. ఎందుకంటే బడ్జెట్ ప్రిపరేషన్లో ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ఉన్నతాధికారులు ఉన్నారని చెప్తున్నటువంటి పరిస్థితి. దాంతో పాసులు ఇవ్వని నేర్కొంది. అదేవిధంగా మంత్రులు మనం చూసాం. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో గడిచిన 20 రోజుల నుంచి కూడా జిల్లాల పర్యటనలో ఉన్నారు. అదే సమయంలో ఎలక్షన్ రిజల్ట్ వచ్చింది 11వ తారీఖు, 13 నాడు మళ్ళీ 13 రిజల్ట్కి సంబంధించి దాని తర్వాత ఎన్నికల చైర్మన్ల నియామకం. ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళారు. ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ ప్రమాణ స్వీకార కార్యక్రమాలకు వెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం. గడిచిన 20 రోజుల నుంచి మున్సిపల్ ఎలక్షన్స్ హడావుడిలో మంత్రులు ఉన్నారు. అధికారులు బడ్జెట్ కారణంగా వాళ్ళు ఉన్నటువంటి నేపథ్యంలో చూసాం. కనుక సామాన్యుడి గోడు పట్టించుకునే వాళ్ళు ఎవరు అనేది కూడా ఇప్పుడు ప్రశ్నగా ఉంది. చాలామంది లోపల మాట్లాడడానికి ఇంట్రెస్ట్ ఉన్నారు. పోలీసులు లోపల మాట్లాడడానికి వీలు లేదని చెప్పిన నేపథ్యంలో బయటకు వచ్చి కొంతమంది మాట్లాడడానికి చూస్తున్నారు. కనుక చూసేవాళ్ళు ఖచ్చితంగా మంత్రులు కానీ అధికారులు కానీ ఇలాంటి వాళ్ళ సీరియస్నెస్ని కన్సర్న్ చేయాల్సిన అవసరం